మనం 7 పాపాలను గురించి ఆలోచన చేయటానికి తీర్మానించుకున్నాం. ఆ ప్రకారంగానే ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ 7 ఏంటి? మొదటిది అహంకారం, రెండవది క్రోధం లేక కోపం, మూడవది అసూయ, నాలుగవది తిండిబోతుతనం, ఐదవది బద్ధకం, ఆరవది లోభం, ఏడవది కామాతురత. ఈ రోజున ఆరవది మనం ధ్యానం చేస్తాం, లోభం. ఈ విషయాలను గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం ఒకటి మనసులో పెట్టుకోవాలా. యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడిన వ్యక్తి జీవితంలో కనపడకూడని పాపములివి. అర్థమవుతుంది కదా? యేసుక్రీస్తుతో పాటు సిలువ వేయబడినటువంటి వ్యక్తి జీవితంలో అనగా విశ్వాసి జీవితంలో ఈ పాపములు కనబడకూడనివి. అయినను కొన్నిసార్లు కనపడుతూ ఉన్నాయంటే కొంచెం జాగ్రత్త పడాల్సిన అవసరత ఉంది. సో ఈ విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం ఒకరిని ఒకరు నిందించుకోవటానికి కానీ పాయింట్అవుట్ చేయటానికి కానీ కాదు, కానీ మనలను మనమే సరి చేసుకోవటానికి ప్రభువు తన యొక్క వెలుగుని ప్రసరిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ విషయాలను అదే కోణంలో నుంచి ఆలోచించాలని నేను కోరుతూ ఉన్నాను. 2వ శతాబ్దంలో టర్టూలియన్ అనేటువంటి ఒక థియోలాజియన్ ఈ విషయాల్ని ప్రతిపాదించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ లిస్ట్ని ఎవ్వరూ కూడా దాటి వెళ్ళలేకపోయారు. ఇవి మూల పాపములు అన్నారు. మూల పాపములు అంటే దాని యొక్క అర్థం ఏంటి? మిగిలిన పాపాలన్నీ ఈ మూల పాపాల్లో నుంచే పుడతాయి. వీటికి స్థానం ఇస్తే మిగతావన్నీ చుట్టాల్లాగా వచ్చేస్తాయి, లైసెన్స్ ఇచ్చినట్టు. వాటిని మనం ఇన్వైట్ చేయాల్సిన పని లేదు. ఈ పాపాలు గనక మన యొక్క హృదయంలో తిష్ట వేసుకొని కూర్చుంటే మిగిలిన పాపాలన్నీ వాటి మట్టుకవే ఒకదానితో ఒకటి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఒకదానితో ఒకటి వచ్చేస్తూ ఉంటాయి. సంచేత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి మూల పాపములు, చాలా ప్రధానమైనటువంటి పాపములు, మనుష్యులను భయంకరంగా పతనం చేసేటువంటి పాపములు. ఈవెన్ విశ్వాసులు కూడా వీటి యొక్క వలలో చిక్కుకొని బయటకు రాలేక నానా విధాలుగా తంటాలు పడుతూ ఉన్నటువంటి భయంకరమైన పాపములు అన్నమాట. అందుచేత వీటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. లోభము, లోభము లేక మితిమీరిన ఆశ, ఆశబోతుతనం, కావలసిన దానికంటే లేక అవసరమైన దానికంటే ఎక్కువ సంపాదించేయాలన్న యావ, దానికోసం మనుష్యులు రకరకాలైనటువంటి వేషాలు వేస్తారు. సో ఈ విషయాన్ని గురించి దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. లోభము అనే విషయాన్ని గురించి. ఇందులో నుంచే పిసినారితనం కూడా వస్తుంది. ఇది లోభం కలిగిన వాడు ఎలా ఉంటాడంటే, వాడి యాటిట్యూడు నా దగ్గర ఉన్నది బయటికి వెళ్ళకూడదు, బయట ఉన్నదంతా నా దగ్గరికి వచ్చేయాలనుకుంటాడు అన్నమాట. నా దగ్గర ఉన్నది చిల్లి గవ్వ బయటకు పోకూడదు, కానీ బయట ఉన్నదంతా నా దగ్గరికి రావాలి అనుకుంటాడు. ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనూ ఏదైనా తన చిక్కములో నుంచి బయటకు తీయవలసి వస్తే ఇమ్మీడియట్గా చాలా లెక్కలేస్తాడు. నేను ఈ రూపాయి ఇస్తూ ఉన్నాను, దీని ద్వారా తిరిగి నేను ఎంత సంపాదించగలను అని అంచనా వేసుకొని ఆ రూపాయిని బయటకు తీస్తాడనమాట. లేదంటే తీయడు అస్సలు. అది లోభి యొక్క గుణం. అది లోభి యొక్క గుణం. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ఒక వచన భాగాన్ని మనం చదువుకున్నాం. అది మనకు బాగా పరిచయమైనటువంటి భాగం. యేసుక్రీస్తు చాలా విషయాలను ఉపమాన రూపంలోనే చెప్పాడు. ఉపమానాలు చెప్పినప్పుడు సెంటెన్స్కి ఒక పాఠాన్ని చెప్పలేదు దేవుడు. యేసుక్రీస్తు పదానికి ఒక లెసన్ చెప్పలేదు, కానీ ఆ ఉపమానం అంతటికీ ఒకే ఒక్క పాఠాన్ని ఇమిడ్చి చెప్పాడు.
గనుక ఏ ఉపమానాన్నైనా మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఉపమానం యొక్క అసలు పాఠం ఏంటి అనే విషయం మీద మనం దృష్టి నిలపాలి. ఆ మెయిన్ థీమ్ని గనక మర్చిపోతే అసలు ఆ ఉపమానం ఎందుకు చెప్పాడో కూడా మనకి అర్థం కాని పరిస్థితి. దానివలన మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు క్షేమం ఉండదు. ఇక్కడ యేసుక్రీస్తు ఒక ధనవంతుని గురించి చెప్పాడు. ఆ ధనవంతునికి పొలం సమృద్ధిగా పండిందంట. పండిందంతా ఎక్కడ పెట్టుకోవాలో తెలియక పాత కొట్లు కొట్టించేసి కొత్త కొట్లు కట్టేసి అంతలో మొత్తం అంతా నింపేసి నా ప్రాణమా తినుము త్రాగము సుఖించుము అనుకున్నాడు. ఆ రాత్రి చచ్చిపోయాడు. ఇది మొత్తం స్టోరీ. ఈ స్టోరీ ద్వారా దేవుడు యేసుక్రీస్తు ఏ పాఠాన్ని నేర్పించాలనుకున్నాడు అనేది మనం చాలా క్లియర్గా తెలుసుకోవాలి. దీనికి ఒక సందర్భం ఉంది. ఈ ఉపమానం చెప్పటానికి ఒక సందర్భం ఉంది. సందర్భం ఏంటంటే, ఒకడు యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తి వచ్చాడు. ఏంటి బాబు అంటే, నాకు నా అన్నకి మధ్యలో చిన్న వివాదం ఉంది, ఆస్తి కూడా ఉంది, నువ్వు చెబితే మా అన్న వింటాడు, కాబట్టి నువ్వు వచ్చి కొంచెం సెటిల్ చేయవా అని యేసుక్రీస్తుని అడిగాడంట. ఆయన చాలా మంచోడే. అక్కడికి ఇక్కడికి పోకుండా యేసుక్రీస్తు దగ్గరికి వచ్చాడు. కానీ యేసు ఏమన్నాడంటే, నేనెందుకు వస్తాను? మీ మధ్య ఆస్తి పంపకం చేయటానికి మీ మీద నన్ను తీర్పరిగానైనను లేక పంచిపెట్టువానిగానైనను ఎవరైనా నన్ను నియమించారా అని అడిగాడు. యేసుక్రీస్తు అలాంటి రెస్పాన్స్ ఇచ్చాడేంటి అని మనకి అనిపించవచ్చు. ఓకే, ఇక్కడ ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇద్దరు వ్యక్తులకి ఆస్తి పంపకాల దగ్గర గొడవ వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? ఏదో లొసుగుందని అర్థం. అంతే కదండి. ఏమీ లేకపోతే ఏముంది? ఎవరి మట్టుకాళ్ళు ఆస్తిని పంచేసుకొని వెళ్ళిపోతారు. కానీ వారిద్దరికీ ఆస్తి పంపకాల దగ్గర అది సెటిల్ అవ్వటం లేదు అంటే ఏదో లోపం ఉంది. ఒకడు ఎక్కువ అడగడమో లేక ఎక్కువ కావాలని కోరుకున్నవాడు ఇంకొకటికి తక్కువ ఇవ్వడానికి ప్రయత్నం చేయటమో, లేకపోతే దాన్ని కంప్లీట్గా అసలు అవతల వ్యక్తికి చెందకుండా మరొకడు పూర్తిగా దాన్ని లాగేసుకోవటానికి ప్రయత్నం చేయడమో ఏదో జరుగుతుందన్నమాట. ఏదో జరుగుతుంది. సో యేసుక్రీస్తు హృదయాంతరంగములను ఎరిగినటువంటి వాడు దేని గురించి మాట్లాడాడంటే లోభమును గూర్చి మాట్లాడాడు. అక్కడ మాట వినియోగించాడు కూడా. చూడండి, రైట్, ఏమన్నాడండి? మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడండి. హృదయాంతరంగములను ఎరిగినటువంటి యేసుక్రీస్తు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆస్తి పంపకాల దగ్గర వీరిలో లోభము ఉండటం వలన, లేక ఒక వ్యక్తి సమస్తాన్ని తన వశం చేసుకోవాలనే అత్యాశకు పోవటం వలన, తనకు న్యాయంగా రావలసిన దానికంటే ఎక్కువ సంపాదించుకోవటానికి అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టడం వలన ఈ ప్రాబ్లం వచ్చిందన్నమాట. నెలకి అందుకని యేసుక్రీస్తు అసలు లోభముకు మీ జీవితంలో చోటు ఇవ్వకుండా జాగ్రత్త పడండి అన్నాడు. ఆ మాట ఎవరికి చెప్పాడంటే, న్యాయం తీర్చమని చెప్పిన వ్యక్తితో చెప్పలేదు, శిష్యులతో చెప్పాడు. తనను వెంబడించేటువంటి శిష్యులు ఈ విషయాన్ని తెలుసుకోవాలా. ఈ గొడవలు, ఈ ఆస్తి పంపకాల దగ్గర, అలాగనే రకరకాలైనటువంటి సందర్భాలలో మనిషికి మధ్య ఎందుకు సమస్యలు వస్తూ ఉన్నాయంటే, ఇదిగో లోభము రాజ్యమేలుతూ ఉండటం వలన. లోభము రాజ్యమేలుతూ ఉండటం వలన.
కాబట్టి లోభాన్ని గురించి మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. లోపము కాదు, లోభము, అత్యాశ, మితిమీరిన ఆశ, అవసరానికి మించి సంపాదించుకోవాలనే ఒక కోరిక, వ్యామోహం. దీనిని గురించి ప్రభువు ఈ ఉపమానం చెప్పాడు అన్నమాట. మీకు ఒక సంగతి చెప్తాను చూడండి అన్నాడు అన్నమాట. ఏంటి అంటే, ఒక ధనవంతునికి పంట సమృద్ధిగా పండింది అన్నాడు. వాడు ముందే ధనవంతుడు, సమృద్ధిగా పండక ముందే ధనవంతుడు. ఇప్పుడు ఒకదానికొకటి బోనస్ లాగా పంట కూడా బాగా పండింది. పంట బాగా పండింది. ఇది ప్రతి సంవత్సరం ఆ వ్యక్తికి జరుగుతూ ఉన్న విషయమే. అందుకనే గతంలో కూడా పంట నిల్వ చేసుకునే కొట్లున్నాయి అతనికి. పొలం ఉంది, పొలంలో పని చేసేవారు ఉన్నారు, పొలం బాగా పండుతూ ఉంది. ప్రతి సంవత్సరం ఆ పంటను తీసుకొచ్చి కొట్లలో నింపుతూనే ఉన్నాడు. జరుగుతూనే ఉంది బాగా. ధనవంతుడు, చాలా లోటు లేనటువంటి వాడు, అసలు ఏ లోటు లేనటువంటి, చాలా ఉంది ఆయన దగ్గర. ఇప్పుడు ఈ వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఈ ఉపమానాన్ని అంతటినీ చెప్పాడు. పొలం పండడం తప్పేం కాదు, సమృద్ధిగా పండడం అసలే తప్పు కాదు, కొట్లలో కూర్చుకోవటం తప్పు కాదు. కానీ ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఏంటి దేవుని యొక్క సన్నిధిలో దోషముగా ఎంచబడిన విషయం అని మనం ఆలోచన చేస్తే ఈ వ్యక్తిని గురించి కొన్ని సంగతులు చెప్పాడు. కేవలం 4 వచనాల్లో ఈ వ్యక్తిని గురించి మాట్లాడాడండి యేసుక్రీస్తు. కానీ మాట్లాడిన ఈ 4 వచనాలలో 5 సార్లు ఈ ధనవంతుడు నా అనే మాట వినియోగించాడు. చూడండి, 17వ వచనం నేను చదువుతున్నాను. అప్పుడు అతడు నా పంట, ఎవరిది? నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని నేను ఇలాగ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణముతో నేను ఇలా చెప్పుకుంటానన్నాడు. నా 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 అనే మాట ఎన్నిసార్లు రిపీట్ అయిందో చూడండి. లోభం అనేది స్వార్థానికి మరో రూపం అంతే. సెల్ఫిష్నెస్కి గ్రీడినెస్ అనేది ఇంకొక రూపం. స్వార్థాపేక్ష. నా జీవితంలో నేనే ప్రధానమైన వ్యక్తిని. ఓకే, మంచిదే. కానీ ఇతరులకు నీ జీవితంలో భాగం ఇవ్వలేనంత ప్రధానుడు అయిపోతే ఏదో లోపం ఉంది. ఈ వ్యక్తి యొక్క జీవితంలో ఇంకొక పెద్ద పొరపాటు ఏంటంటే, అసలు ఈ వ్యక్తి యొక్క జీవితంలో దేవుడు అనే మాట లేదంట. నేను, నా పొలం, నా కొట్లు, నా ఆస్తి, నా ప్రాణం, అంతే, నా సుఖం. అందుకే యేసుక్రీస్తు ఒక మాట చెప్పాడండి క్రిందని 21వ వచనంలో కంక్లూజన్లో ఒక మాట చెప్పాడు. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగుననే ఉండును. ఇతని యొక్క జీవితంలో దేవునికి స్థానమే లేదు. ఈ వ్యక్తి లోకం దృష్టిలో ధనవంతుడు, లోకం దృష్టిలో సక్సెస్ఫుల్ మ్యాన్. ఎందుకంటే తాను విత్తనం వేస్తే పంట సమృద్ధిగా పండింది, విజయం అతందే. సక్సెస్ఫుల్ మ్యాన్. లోకం దృష్టిలో అతడు చాలా సాధించినటువంటి వాడు. అతన్ని లోకం చాలా గౌరవంగా చూస్తుంది. కానీ యేసుక్రీస్తు అతని గురించి ఏమన్నాడో తెలుసా?
వెర్రివాడా అన్నాడు. హీఈస్ అ ఫూల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. లోకము దృష్టిలో గొప్పవాడే కానీ దేవుని దృష్టిలో వెర్రివాడు. కారణం ఏంటో తెలుసా? తాను ఏమనుకున్నాడంటే, పంట సమృద్ధిగా పండేసింది, నాకు కావలసినంత ఉంది, నా ఇల్లు ఉంది, నా బంగ్లా ఉంది, అన్నీ ఉన్నాయి కాబట్టి నేను చిరకాలం జీవిస్తాను అనుకున్నాడు. అది అసలు విషయం. నీ జీవము దేవుని చేతిలో ఉన్నదన్న సంగతి మర్చిపోయాడు. తన యొక్క ఆయుష్ రోజు రోజుకి పెరగటం దేవుని వల్లనే జరుగుతుందన్న విషయం మర్చిపోయాడు. ఏ వ్యక్తి తాను అనుకున్నన్ని రోజులు జీవించలేడు. కానీ అనుకుంటాడు, నాకు ఏ అనారోగ్యము లేదు, నాకు షుగర్ బీపీలు లేవు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నాకు అంత సక్సెస్ అవుతుంది, నాకు అన్నీ ఉన్నాయి, ఏది కొదవలేదు అని అనుకుంటాడు. కానీ అతని యొక్క జీవితం అతని చేతిలో లేదు. విశాఖపట్నంలో ఈ మధ్య ఒక మరణం జరిగింది. ఆయన సేవలో ఉన్నాడు. పాపం ఆయన చాలా ఇబ్బంది పడుతున్నాడు అనారోగ్యంతో. భార్య దగ్గరుండి చాలా సేవలు చేసేది. భార్య వలన మాత్రమే అతడు ప్రతిరోజు గెటాన్ అవ్వగలుగుతున్నాడు. అంతే. అతని యొక్క సమస్య చెబితే ఎంత పెద్ద సమస్య అని మీరు ఆశ్చర్యపోతారు. కానీ ఆయన సమస్య ఇప్పుడు నేను చెప్పలేను, అంత భయంకరమైన సమస్య అనారోగ్యం. అయితే ఒక రోజున గత కొన్ని సంవత్సరాలుగా ఆయన అలాగనే మెయింటైన్ అవుతున్నారు. నాకు ఆ వ్యక్తి తెలిసి 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాల్లో ఆయన అలాగనే మెయింటైన్ అవుతూ ఉన్నాడు. భార్య ఎంతగానో సహకరిస్తూ ఉంది. ఒక రోజున భార్యకి కొంచెం నలతగా ఉండి హాస్పిటల్కి వెళ్దామని చెప్పి ఇద్దరు బయలుదేరారండి. ఆయన సరిగా నడవడం ఇవన్నీ కూడా కష్టం కాబట్టి కొంచెం దూరమే హాస్పిటల్, కానీ ఆటో తీసుకొచ్చారు. ఇలాగ వెళ్ళి అలా వచ్చేస్తాను కదా అనుకున్నాడు ఆయన. కాబట్టి లుంగితోనే వెళ్ళాడంట. అంటే ఇంటి దగ్గర ఉన్నట్టుగానే వెళ్ళిపోయాడు అలాగా. ఆ ఆటో ఎక్కి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక జామకాయల బండి కనిపించిందంట. సో జామకాయలు బేరమాడి మేము మళ్ళీ వచ్చినప్పుడు తీసుకుంటాం, ఇక్కడే ఉంచు అన్నారంట. వెళ్ళిపోయారు హాస్పిటల్కి. భార్య డాక్టర్ గారు టేబుల్కి అటువైపు ఉన్నాడు, భార్య ఇటువైపు కూర్చుంది, పక్కన ఈయన కూర్చున్నాడు. హార్ట్ అటాక్ వచ్చింది. భార్య అక్కడే చచ్చిపోయింది. అతను చచ్చిపోలేదు, భార్య చచ్చిపోయింది. అంటే మన జీవితం ఎంత నిమిత్త మాత్రం మనం బ్రతుకుతూ ఉన్నామంటే అది కేవలం దేవుని యొక్క కృప. ఈ విషయాన్ని రియలైజ్ అవ్వక నేను అందంగా ఉన్నాను, నాకు బలం ఉంది, నాకు స్వరం ఉంది, నాకు ధనం ఉంది, నాకు ఏది లోటు లేదు, కాబట్టి నేను చిరకాలము జీవించేస్తాను అనుకోవటం చాలా బుద్ధిహీనత. అందుకని దేవుడు ఆ మాట మాట్లాడాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము పోయింది. నువ్వు సంపాదించినవన్నీ ఎవరు అవుతాయి? మనుషుల యొక్క లోభము ఎంత భయంకరమో చూడండి. ఒక్కసారి ప్రసంగి గ్రంథంలోనికి రండి. జ్ఞాని అయినటువంటి సొలొమోను కొన్ని సంగతులు అక్కడ చెప్పాడు. లోబి అయి ఉన్నవాడు ఎంత ప్రయాసపడతాడో చెప్పాడు అక్కడ. 558వ పేజీ ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 7-8 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని క్రింద నాకు కనబడెను. వ్యర్థమైనది అంటే అసలు అది అనవసరమైంది, లేక దానివలన ప్రయోజనం లేదు. ఏంటది? ఒంటరిగా ఉన్న ఒకడు కలడు. ఎవరంట అతను? ఒంటరి. అతనికి ఎవరు లేరు ముందు వెనక. అతనికి జతగాడు లేడు, అంటే లైఫ్ పార్ట్నర్ లేడు. అలాగని కుమారుడు లేడు, సంతానం లేదు.
సహోదరుడు లేడు, తోడబుట్టినవాడు లేడు. అయినను అతడు ఎడతెగక కష్టపడును. అతని కన్ను ఐశ్వర్యము చేత తృప్తి పొందదు. అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. కానీ కష్టపడతాడంట. అక్కడ సొలొమోను అంటాడు, ఇది వ్యర్థమే అంటాడు. నువ్వు ఒంటిగాడివి, అయినా జీవితాన్ని మర్చిపోయి కష్టపడుతూనే ఉంటాడంట. దేని కొరకు? సంపాదించుకోవడం కొరకు. పోటీ పడుతూనే ఉంటాడు తన ఆశలు తీర్చుకోవటం కొరకు. కష్టపడడం తప్పు కాదు ఇక్కడ, కష్టపడడం తప్పు కాదు ఇక్కడ. కానీ తృప్తి లేకపోవటం భయంకరం. తన యొక్క జీవితంలో ఇంకొకరికి సహాయం చేయలేనటువంటి పరిస్థితి. ఎవరి కోసం కూడబెడుతున్నాడో తెలియకుండానే కష్టపడిపోతూ ఉన్నాడు అన్నమాట. లోభం మనిషి చేత అంత కష్టం చేయిస్తుంది. మామూలుగా న్యాయంగా కష్టపడేవారు చాలామంది ఉన్నారు. ఈవెన్ లోభము కూడా అతన్ని పరిగెత్తిస్తుంది. లోభము మనస్సులో ఉంటే వాడు అహోరాత్రులు కష్టపడతాడు. న్యాయంగా పనిచేసేవాడు కొంత కష్టపడిన తర్వాత ఇంకా చాలు అనుకుంటాడు. కానీ లోభము చేత ఏడ్వబడే ఏ వ్యక్తి అయినా అహోరాత్రుల్లో కష్టపడతాడు. ఏ టైం అంటే ఆ టైం మెలకుగా ఉంటాడు. ఎంత అర్ధరాత్రి అయినా వెళ్ళిపోతాడు డబ్బులు వస్తాయంటే, పదవి వస్తుందంటే, అధికారం వస్తుందంటే. వ్యామోహం. కొంతమంది వారి యొక్క కుటుంబాలను కూడా కోల్పోయినటువంటి వారు ఉన్నారు ఇలాగ కష్టపడి. అంటే వారి కుటుంబం కంటే, వారి స్వంత జీవితం కంటే వారికి ఈ సంపాదనే ముఖ్యం. ఇక దేన్ని పట్టించుకోరు దాని ఎదుట. ఇక అది ఒకటే కావాలా. అది లోభం. అది లోభం మనిషిని భయంకరంగా ఈడ్ చేస్తుంది. ఈ లోభం ఎలాంటిదంటే ఒక్కసారి నువ్వు అందులోనికి దిగితే బయటికి రావడం కూడా కష్టమేనండి. అది పద్మవ్యూహంలాగా అల్లేస్తుంది నిన్ను. ఇంకా చాలులే అని నువ్వు అనుకున్నా నువ్వు ఆగలేవు. ఎందుకంటే దానికి బోల్డ్ లింకులు ఉంటాయి. నువ్వు చాలు అనుకుంటే ఇమ్మీడియట్గా నీ ప్రత్యర్థి నిన్ను నాశనం చేసేస్తాడు. సో నువ్వు నిద్రపోలేవు, నువ్వు ఆగలేవు, తప్పించుకోలేవు ఈ లింకులన్నిటిలో నుంచి. అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. యాక్చువల్గా ఇది విశ్వాసుల యొక్క లక్షణం కాదు, కానీ అవిశ్వాసుల యొక్క లక్షణం. ఆ అవిశ్వాసం అంటే మానవునికి సహజ సిద్ధంగానే హృదయంలో ఏర్పడేటువంటి ఒక సహజ సిద్ధమైనటువంటి లక్షణం ఇది. ఇది అవిశ్వాసులలో చాలా ఎక్కువగా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందో చూడండి ఒకసారి. రోమాపత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 32 వచనాల్లో ఈ సంగతి వ్రాయబడింది. వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయేరి. ఎవరి జీవితంలోనైతే దేవునికి చోటు ఉండదో వాడు ఏం చేస్తాడంట? చేయరాని కార్యాలు చేస్తాడు. భ్రష్ట మనస్సు ఉంటుంది. 29వ వచనం, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని, లోభముతో పాటు ఇంకొక 3 చెప్పాడు. ఏం చెప్పాడు? దుర్నీతి, దుష్టత్వము, ఈర్ష్య. ఇవన్నీ కూడా ఒకదానికొకటి చుట్టాలు. లోభం ఉంటే ఇది ఉంటుంది, లోభం ఉంటే ఈర్ష్య ఉంటుంది. ఈర్ష్య అంటే ఇక అవతల వ్యక్తి ఒకవేళ అభివృద్ధిలోనికి వస్తూ ఉంటే వీడు తట్టుకోలేడు అన్నమాట. ఇక ఇవన్నీ ఉన్నప్పుడు మిగిలినవన్నీ ఫాలో అయిపోతాయి. ఏంటవి?
మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరము, కొండెగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకములాడువాడు అంటే గొప్పలు చెప్పుకునేవాడు, చెడ్డవాటిని కల్పించువాడు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, ప్రేమ లేనివారు, నిర్దయులు అంటే కఠిన హృదయులు. ఫినిష్. ఇవన్నీ ఒకదానితో ఒకటి లింక్ అయి వచ్చేస్తాయి అన్నమాట. నా లోభాన్ని నేను నెరవేర్చుకోవటానికి, నా ఆశను నేను తృప్తిపరచుకోవటానికి అవసరమైతే అవతల వ్యక్తి యొక్క క్యారెక్టర్ని కూడా నేను అసాసినేట్ చేస్తాను. అవతల వ్యక్తి మీద బురద జల్లుతాను. హత్య అయినా చేస్తాను. అపవాదులు పలుకుతాను. ఇక్కడి మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ, కొండేలు చెబుతాను. ఇదంతా లోభంతో లింక్ అయిపోయిన విషయం అన్నమాట. ఐ డూ ఎనీథింగ్. తల్లిదండ్రుల మాట కూడా నేను లెక్క చేయను. అంటే నాకంటే పెద్దవాళ్ళు నాకు చెప్పినా ఐ డోంట్ కేర్. ఇది మంచిది కాదు అని ఎవడు చెప్పినా నాకు ఇష్టం ఉండదు. ఎలా ఉంటుందంటే అప్పుడు ఫీలింగు, ఈ వ్యక్తి నా అభివృద్ధిని సహించట్లేదు అనుకుంటాం. నువ్వు చేస్తూ ఉన్నది తప్పు, నువ్వు చేస్తూ ఉన్నది తప్పు. లోభం నీ చేత తప్పుడు రాతలు రాయిస్తుంది. లోభం నీ చేత తప్పుడు కమిట్మెంట్స్ని చేయిస్తుంది. లోభం నీ చేత అక్రమార్జనకు పురుకొలుపుతుంది. చాలా భయంకరం ఇది. చాలామంది దీనికి గురైపోయి వారి జీవితాలను నాశనం చేసుకున్నారు. విశ్వాసుల జీవితాలకు వస్తే ఇదే లోభాన్ని గురించి దేవుడు ఏం మాట్లాడాడు చూడండి. మనం ఇందాక చదివినటువంటి వాక్య భాగం ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ, లోభత్వము దాని గురించి మాట్లాడాడు. లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది. ఒకవైపు అవిశ్వాసి యొక్క జీవితం కంప్లీట్గా లోభం చేత నిండిపోయిందంట. ఆ మాట వినియోగించాడు అక్కడ, నిండుకొని, నిండిన వారై అనే మాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే, వారు చెయ్యటం మాత్రమే కాదంట, అలాంటి పనులు చేసేవారికి సహకరిస్తారంట, సమ్మతిస్తారంట. కానీ విశ్వాసుల దగ్గరికి వచ్చినప్పుడు అసలు ఆ పేరు కూడా వినపడకూడదు అన్నాడండి. దట్ షుడ్ బి ద డిసిప్లిన్ ఆఫ్ ఎ బిలీవర్. నువ్వు క్రీస్తుని అంగీకరించావా? నువ్వు యేసు క్రీస్తుని స్వంత రక్షకునిగా అంగీకరించావా? నీ పాపాలు ఒప్పుకొని నిత్యరాజ్యానికి వారసులు అవ్వటానికి యేసు క్రీస్తుని ఆశ్రయించావా? అయితే ఇటువంటి ఛాయలు నీ జీవితంలో కనపడకూడదు అన్నాడు. కనపడకూడదు. ప్రభువు చెప్పిన మాట, నేను చెప్పడం లేదు, ప్రభువు చెప్పిన మాట. ఆ క్రింద మీరు 5వ వచనాన్ని చూస్తే అక్కడ ఇంకొక మాట కూడా చెప్పాడండి. ఎఫెసీ పత్రిక 5:5, వ్యభిచారి అయినను అపవిత్రుడైనను విగ్రహారాధికుడై ఉన్న లోబి. ఎవరంట లోబి? విగ్రహారాధికుడై ఉన్న లోబి అంటే అర్థం ఏంటి? ఇక వాడికి లోభత్వమే దేవుడు, ఆశబోతుతనమే దేవుడు. అందుకని నిరంతరం తన ఆశను సేవిస్తాడు, తన ఆశను ఆరాధిస్తాడు, దానికోసమే బ్రతుకుతాడు అన్నమాట. దేవుని స్థానంలో తన ఆశలు వచ్చేస్తాయి. అలాంటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, వాడు క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు అని సంగతి మీకు తెలుసు కదా. లోబి
తన ఇష్టాన్ని వెతుక్కుంటాడు. విశ్వాస అయితే ఏం వెతుకుతాడంట? ఏం వెతుకుతాడని? ఆయన రాజ్యమును వెతుకుతాడు. ఇదే తేడా. అందుకే లోభత్వం విశ్వాసుల్లో ఉండదు, ఉండకూడదు. ఆ పేరు వినపడకూడదు అసలు. నువ్వు లోబిగా ఒకవేళ ఉంటూ ఉన్నట్లయితే అసలు నువ్వు క్రీస్తు వాడవా కాదా అనేది నువ్వు కన్ఫర్మ్ చేసుకోవాలి. లోభత్వం అంత డేంజర్, అంత అపాయకరమైంది. సామెతల గ్రంథంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నువ్వు నష్టపోతావని చెప్పాడు. దీనికి శిక్ష మరణమే అన్నాడు రోమాపత్రికలో, ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో. జస్ట్ ఒక రిఫరెన్స్ మనం చూద్దాం సామెతల గ్రంథంలో నుంచి. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 16వ వచనం చూడండి. లోభము కాదు, లాభము నొందవలనని దరిద్రులకు అన్యాయము చేయువానికి, అక్కడ కామా పెట్టి, ధనవంతులకు ఇచ్చువానికి నష్టమే కలుగును. దరిద్రులకు అన్యాయం చేస్తాడంట, ధనవంతులకు ఇస్తాడంట. కానీ రెండింటి వెనకాల ఉన్న ఉద్దేశం మాత్రం ఒకటే. ఏంటా ఉద్దేశం? లాభం సంపాదించాలంతే. మనం ఫస్టే చెప్పుకున్నాం కదా, లాభం లేకుండా చిక్కంలో నుంచి ₹1 తీయడంతే. సో దరిద్రుల దగ్గర నుంచి ఏమీ సంపాదించలేడు కాబట్టి వీడి దగ్గర నుంచి మనకేమీ రాదు అనుకుంటాడు కనుక వాడికి ఇవ్వడు. కానీ ధనవంతుల్ని చూసినప్పుడు వీడి దగ్గర నుంచి మనకి ఏదైనా తీసుకోవచ్చు అనుకుంటాడు. అందుకని వాడికి ఇస్తాడు. జీడిపప్పులు ఇస్తాడు, కేకులు ఇస్తాడు, ఏమంటే బొకేలు ఇస్తాడు, దండలు వేస్తాడు, సాలువలు వేస్తాడు, ఎవ్రీథింగ్. ఫోటోలు తీసుకుంటాడు, ఎవ్రీథింగ్. కానీ ఫైనల్గా నువ్వు నష్టపోతావు. జాగ్రత్త. నీ ఉద్దేశమే కనుక ఇదైతే ఎందుకంటే నీ జీవితంలో ఆశీర్వాదం దేవుని వలన వచ్చేదే తప్ప మనుష్యుల వలన వచ్చేది కాదు. ఒక వ్యక్తి లోకంలో జీవించటానికి మూలం దేవుడే కావాలి తప్ప ఇంకొకటి కాకూడదు. ఆ గుర్తింపు ఎవరైతే ఇవ్వరో వారిని మనం లోభి అంటాం. లోభి. సో లోభత్వం వలన నీకు ఉపయోగం లేదు, నష్టపోతావు. ఎలా ఉంటుందంటే తీరా లాభం వస్తుంది అనుకునేలాగా మనం ఉండం. ధనవంతుడికి జరిగింది అదే కదా, అంతా అయిపోయింది. చూడండి ఎంతవరకు ఉన్నాడంటే సమకూర్చే వరకు ఉన్నాడు. విత్తనాలు అంటే దున్నించాడు, విత్తనాలు వేశాడు, పంట అంతా బాగా పండేలాగానే ఎరువులు వేశాడు, పనివారికి అందరికీ జీతాలు ఇచ్చాడు, అన్ని పంట అంతా సమకూర్చాడు, దాని అంతటి శుభ్రం చేశాడు, మళ్ళీ పాత కొట్లు కొట్టేశాడు, కొత్త కొట్లు కట్టించాడు, అందులో అంతా సమకూర్చిన తర్వాత తీరిగ్గా కూర్చొని అంతా ఒక్కసారి తృప్తిగా చూసుకున్నాడంట. చూసుకొని నా ప్రాణమా సుఖించుమన్నాడంట. రాత్రి చచ్చిపోయాడు. దట్స్ ద ఫేట్. కనుక లోభం విశ్వాస జీవితాలకు పని చెయ్యదు. ఓకే, ఇంకా కొన్ని విషయాలు ఉన్నప్పటికీ కూడా వాటిని మనం ఇంకోసారి దేవునికి ఇష్టమైతే మరోసారి చూద్దాం. కానీ ఈ సంగతిని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభువు మన పట్ల దయాళుడు. మనము సుఖముగా బ్రతుకు నిమిత్తము సమస్తమును ధారాళముగా దయచేయువాడు దేవుడే. తిమోతి పత్రికలో మాట చెప్పాడు దేవుడు. మనము సుఖముగా జీవించు నిమిత్తము
సుఖముగా జీవించు నిమిత్తము సమస్తమును ధారాళముగా, అంటే ఏ కొరత లేకుండా ధారాళంగా అనుగ్రహించేవాడు దేవుడు. కాబట్టి ఈ లోక సంపదల మీద నువ్వు విశ్వాసం ఉంచొద్దు, దేవుని మీద విశ్వాసం ఉంచు. దేవుని వలన మాత్రమే మనం బ్రతకగలం. అందుకే మనం ఈ ఉత్తర ప్రత్యుత్తరాలు చదివిన కీర్తన 96వ కీర్తనలో ఏమన్నాడు? బల సౌందర్యములు ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన అనుగ్రహిస్తాడు, ఆయన దగ్గర ఉన్నాయి అవి. ఆ వచనం చదవండి, 96:6. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. దేవుడు అనుగ్రహిస్తే ఏదైనా అవుతుంది అంతే. దేవుడు అనుమతించకపోతే ఏది కాదు. కాబట్టి మనం దేవునినే ఆశ్రయించాలి తప్ప ఈ లోకములో ఉన్న వాటిని ఆశ్రయించకూడదు. ఈ లోకములో ఉన్నవి మనకు దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే అక్కడ యేసుక్రీస్తు చెప్పిన మాటను మనం బేస్ చేసుకోవాలి. మనం ఒకవేళ ధనవంతులమైతే ప్రభువు కోసమే ధనవంతులం కావాలట. అంటే అర్థం ఏంటి? మన ధనాన్ని ఇతరులకు ఇవ్వటం నేర్చుకోవాలా. దేవుడు నాకు ఇంత ఇచ్చాడు అంటే ఇందులో నేను పేదలకు ఇవ్వాల్సింది ఉంది. దేవుడు నన్ను ఎంతగా దీవించాడంటే దేవుని పనిని జరిగించటానికి నేను నా డబ్బుని వెచ్చించాలి. ఆఫ్టర్ ఆల్ అది నా డబ్బు అని నేను చెప్పినా అది నాది కాదు, దేవుడు నాకు ఇచ్చింది. అందుచేత ఇచ్చిన వాని ఉద్దేశ్యాలు నెరవేర్చటానికి దానిని వినియోగించటమే దేవుని ఎడల ధనవంతులుగా ఉండుట అంటే అర్థం. పోగేసుకోవటానికి కాదు, అక్రమంగా సంతోషించటానికి కాదు, కేవలం దేవుణ్ణి మహిమపరచటానికి. దేవుడు అట్టి కృప మనకందరికీ దయచేయనిగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి తలలో ఉంచుకొని ఈ విషయమై ప్రభు వలన మనం సమీపించే ముందు మనలను మనం పరీక్ష చేసుకొని దేవునికి అప్పగించుకుందాం. దేవుడు సహాయం చేస్తాడు. ప్రేమ కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. నీ వాక్యము తేట తెల్లముగా మా ఎదుటికి వచ్చినప్పుడు, మా హృదయములలో ప్రకాశించినప్పుడు ఆ వెలుగును మేము తృణీకరించకుండా మాకు సహాయం దయచేయండి. మా జీవన స్థితిగతులు సంపూర్ణంగా ఎరిగినవాడా, ఎటువంటి లోభమునకు మేము దిగజారిపోకుండా మాకు శక్తినిమ్మని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ వలన మాత్రమే మా బ్రతుకు దినాలన్నీ గడుస్తాయి. మా క్షేమము నీ దగ్గరే ఉంది. మా ఘనత ప్రభావం నీ దగ్గరే ఉన్నాయి. మా బల సౌందర్యాలు నీ దగ్గరే ఉన్నాయి. దేవా, సమస్తమైన మహిమ నీకు చెల్లించున్నట్లు మేము నీ విషయంలో ధనవంతులంగా ఈ లోకములో బ్రతకటానికి మాకు నీ కృపనివ్వండి. అట్టి కృపను, అట్టి సహాయాన్ని సంఘమంతటికి, ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి మీరు అనుగ్రహిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసు నామమున అడుగుచూ ఉన్నాం తండ్రి. ఆమేన్.